అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒరే నీ అమ్మ నా కొడకల్లారా రోడ్ల మీద తిరగని ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారా అన్నాడు. ఇలాంటి భాష మాట్లాడొచ్చా అసెంబ్లీలో? చూడండి, భాష అని కాదు, అతను మొన్న పార్లమెంట్ నిలబడ్డాడు, ఓడిపోయిండు. ఇక ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్నో నేను అంటుంటే మళ్ళీ తిడతాడు కదా. అలా తిట్టొచ్చా? అది కల్చర్ అయితే కాదు, అది మాత్రం చెప్తే దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, అనురాగ్ ఠాకూర్ ఏమన్నాడు, జిస్కు अपना క్యాస్ట్ नहीं मालूम उन्हें క్యాస్ట్ వైజ్ సెన్సస్ బోల్ రా అన్నాడా లేదా? అంటే దానికి ఏమన్నాడు ఆయన, నువ్వు ఏమన్నా అనుకోరా బాబు, నువ్వు నా క్యాస్ట్, నువ్వు నన్ను తిట్టుబడ్డా, ఐ వాజ్ ఓన్లీ ఇన్ మై మైండ్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఐ విల్ కండక్ట్ అన్నాడా లేదా? ఆ కల్చర్ నేర్చుకోవాలి. ఇప్పుడు తిట్టంగా నువ్వు తిడితే ఏం లాభం? ఆయన ఏమేమున్నది క్యాస్ట్ వైజ్ సెన్సస్, నువ్వు నన్ను అను ఏమన్నాను, నేను నీకు జవాబు ఇయ్యా, బట్ మై ఎయిమ్ ఈజ్ to conduct caste wise census according to their promotions. Their future also should be there. They are 90% people who are SC, ST, BC minority. వాళ్ళకు న్యాయం చేయాలి అనేది నా కోరిక అన్నాడు. కనుక మన నాయకులు కూడా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జవాబు ఇవ్వాలి. ఏది మాట్లాడింది ఉండాలి, అతనికి అర్థమయ్యేటట్టు ఉండాలి. కానీ అదే అటువంటి భాష మాట్లాడడంలో అతని ఇమేజ్ కూడా తగ్గిపోతుందని చెప్పగలుగుతా. దాన్ని రేవంత్ రెడ్డి గారు సమర్థిస్తుంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి బాధపడుతూ, ఆయన కూడా లోపల ఉంటుంది, కానీ ఆయనతో కూడా సీఎంఏ అన్నాడని మళ్ళీ వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారని ఆయన నిండొచ్చు అని నా ఉద్దేశం. సార్ ఇదే దానం నాగేందర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో లాఠీ పట్టుకుని ఉద్యమకారులను తరిమి కొట్టాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా తీసుకున్నారు? కూడా తెలుసు, కానీ ఆయన టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళు తప్పేం కాదు, వాడు అడగలే. మరి ఎలా ఎందుకు ఇచ్చారు? ఆమె ఎవరు హైకమాండ్ చెప్పింది, దీపా మున్సి చెప్పి ఎవరు చెప్పిండ్రు. నా ఉద్దేశంలో నిజంగానే ఈడ క్యాండిడేట్ లేకపోతే నాకు ఖమ్మం లేదన్నారు. హనుమంతన్న నువ్వు లేవడంటే నేను సిటీలో పాపులర్, స్టేట్లో పాపులర్. అవును, ఎక్కడ పోయినా నాకు జనము, నాకు ఇస్తే గెలుస్తున్నా లేదా? 100కి 100 రూపాయలు. సరే ఇయ్యలే, వాడు పాపం అసెంబ్లీలో కొంత ఉద్రేకంగా మాట్లాడిండు. ఇక ముందు అట్లా మాట్లాడొద్దు అనేదే నా ఉద్దేశం. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితేంది, సుదర్శన్ రెడ్డి అండ్ మన మల్రెడ్డి రంగారెడ్డి అయితేంది, చాలా మంది ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో ఉన్నది 6 సీట్లు. ఎవరికి వచ్చే అవకాశం ఉంది? చూడండి, ఇప్పుడు మీరు అడిగినరు, రేవంత్ రెడ్డికి ఎంత బాధ ఉండొచ్చు, ఎంతమంది ప్రెషర్ చేస్తున్నారు. ఇక ఆయన ఆ ప్రెషర్ తట్టుకోవాలి. నాదేమంటూ మీరు తట్టుకున్నా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నా. ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు కదనండి, ఏది బడుగు బలైన వాళ్ళగా న్యాయం అన్నప్పుడు దాన్ని కూడా ఆలోచనలో పెట్టుకోమని నేను రేవంత్ రెడ్డికి చెప్పగలుగుతా. కానీ ఆయనకు ప్రెషర్స్ ఉన్నాయి తప్పక. ఎందుకంటే ఆయన ప్రామిస్ కూడా చేసిండు, గెలిపిస్తే నేను చేస్తా అని చెప్పిండు ఆయన చెప్తుండు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి, నేను గెలిపిస్తే నాకు మంత్రి నాకు ఇవ్వాలి అంటున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు కూడా అదే లైన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఇంకో ఆయన పేరేం పేరు, రామ్మోహన్ రెడ్డి అనేటి ఆయన పరిగి, ఆయన కూడా కావాలంటూ ముగ్గురు ఒకే సామాజిక వర్గమే అడుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి. నేను అనేది ఏంది, పాపులేషన్ వైజ్ ఐఎస్సీ, బీసీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ, మైనార్టీ వాళ్ళను తీసుకోవాలి కదా. నేను అనేది ఒక ముస్లిం కూడా లేడు. మరి ఆయన మరి ఎవరికి ఇస్తాడో తెలియదు. నేను అనేది ఎవరున్నా ముస్లింలకు ఎవరు అయ్యాలంటే చదువుకున్నోడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు అయ్యా మొన్న వేసిండ్రు ఎవరిని, మన సియాసత్ పేపర్ ఆయనకి ఇచ్చిండ్రు, వాళ్ళ కొడుకుకి ఇచ్చిండ్రు. అటువంటి వాళ్ళని చేస్తే పేరు ఉంటుందో అంటున్నా. కల్చర్ ఫ్యామిలీ, వాళ్ళ తాత పద్మశ్రీ అవార్డు వచ్చినాడు, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏం పేరు? అయిన పేరు ఏదో పేరుంది, మన సియాసత్ జాయిద్ భాయ్ కొడుకున్నాడు. అటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సిటీవాడు ఒక కల్చర్ పంచుకున్నాడు, ఆయన కొడుకుకి ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం జరిగింది, కూటమి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కూటమిగా ఏర్పడడానికి కారణం జగనే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవాలా వద్దని ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడు జగన్.
అసలు ఇది ఎలా చూడొచ్చు జగన్ ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని? చూడండి, గతంలో ఇవాళ చూడు తిట్టుకున్న వాళ్ళని కూడా టికెట్లు ఇస్తారు, తిట్టిన వాళ్ళకి కూడా పదవులు ఇస్తారు. అది కల్చర్. అది పోని నేనేమంటున్నా అంటే, చంద్రబాబు ఈజ్ అ పొలిటికల్ మ్యాన్. నా ఎంబడే యూత్ కాంగ్రెస్లో నా పార్టీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే, అదేవిధంగా కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. అలా అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. ఎవరికి? చంద్రబాబు. కనుక ఈయననేమో కొత్తగా ఇక ఫ్యూచర్లో, ఎందుకంటే 27% ఉన్నారు వాళ్ళు. ఎవరు? కాపులు బీసీలు కలిస్తే రాజ్యమే కదా. కనుక నా ఉద్దేశంలో ఆయన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ కాకుండా రేపు ఎవరికి పవన్ కళ్యాణ్కు అందుగురించి ఆయన ఏం చేసిండు, ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆయనకు సపోర్ట్ చేయాలన్నాడు, చేసిండు. ఆయన ఏం చెప్తే చేస్తున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఓకే అన్నాడు, టికెట్ తక్కువ ఇచ్చినా కనుక అతనికి ఎక్స్పీరియన్స్ అయితే ఒకనాడు ఉన్నాడు. ఆంధ్రలో కూడా కాపు ముఖ్యమంత్రి కావాలనేదే నా ఉద్దేశం. జగన్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అంటున్నారు, నిజమేనా? జగన్ ఎందుకు వస్తాడని లైఫ్ లాంగ్ మా సోనియా గాంధీని తిట్టే అందరినీ తిట్టిన మొండేవాడు. ఆయన ఏ పార్టీ రాడు, తనే పక్కోటికి ఆయన సహించాడు. మా పార్టీ లీడర్ వస్తాడు. ఇవన్నీ ఊహగా ఆమె షర్మిల అంటుంది, మా పార్టీలో వస్తే నేను స్వాగతం చెప్తున్నా అంటుంది. నిన్నటి దానిక చెల్లెలను అన్న తిట్టిండు, అన్న చెల్లెలు తిట్టి వాళ్ళు ఇద్దరి ఇంటి పంచాయతీ మాకెందుకు వస్తావు, వాళ్ళిద్దరు ఏమన్నా ఆలోచన చేస్తారు. సంజయ్ గాంధీ గారు చనిపోయినాక రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉండే, అలాంటి రాజీవ్ గాంధీ గారిని మీరు రాజకీయాలకు రమ్మని చెప్పి ఎందుకన్నారు అసలు మీరు? చూడండి, ఆ రోజులలో సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత మేనకా గాంధీ పంజాబీ లాబీ అంతా ఆమె గురించి వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్న ఇది ఎక్కడ పంచాయతీరా బాబు, కొందరికేమీ ఇష్టం లేదు. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్. అయితే ఢిల్లీలో కాఫీ హౌస్ ఉంది కెనాట్ ప్లేస్లో. నేను ఎప్పుడైతే గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఏసి ఉన్నప్పుడు తాజ్మహల్, నారాయణగూడ తాజ్మహల్ సుల్తాన్ ఉండే, అట్లనే కాఫీ హౌస్కు రోజు 11 o'clock డంపీ కానీ ఆయన జగదీష్ టైట్లర్ కానీ అందరు కూడా ఢిల్లీలో ఉండే నాయకులందరూ కూడా 11 to 2 దానికా కూర్చునేది. ఆ తర్వాత మళ్ళీ 11 పని మీద పోయేది. ఆడ ఒక మీడియా పర్సన్, ఐదర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూ, నన్ను అడిగి, ఏ హనుమంతరావుజీ, హూమ్ యు ఆర్ మేకింగ్ యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నాడు. సో ఓన్లీ ఆల్టర్నేట్ రాజీవ్ గాంధీ ఇస్ ద హోప్ ఆఫ్ ది నేషన్ అన్నా. నా ఎంబడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూర్చొని కాఫీ తాగుతూ అట్లా చెప్పి ఊకున్నా. రెండో దినం నేను అడిగిపోయినా మేడంను కలవడానికి. ఇవాళ అన్న తెల్లారిపోయి లైన్లో ధర్మదర్శనం ఇస్తుంది కదా ఆమె, నా దగ్గర, మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ యువర్ హనుమంతరావు, ఏ ఫోటోదారు ఇసుకు బాజుకోవడం అన్నది. నాకు చెప్టలు పట్టినా, ఏమరా బాబు ఇది ఎక్కడ పంచాయతీ ఎందుకన్నది. మేడం నన్ను పక్కకు లేవడం, నా ఉద్యోగం పోయింది అనుకున్నా. సరే, ఫోటోదారు రూమ్లో కూర్చున్నప్పుడు ఏమైంది, పేపర్లు ఉన్నాడు, హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా చూసారు, ఫ్రంట్ పేజీలో నా పేరు ఉన్నది, రాజీవ్ గాంధీ, హోప్ ఆఫ్ ది నేషన్, ఓన్లీ రాజీవ్ గాంధీ అన్నాడు. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చి, ఆహా తల్లి దీనికే పిలిచింది అన్నది. ఆమె అంతా జనంతో కలిసినాక వచ్చిన్నారు. వస్తుంటే, ఏ మిస్టర్ వైయోగ్యమైన రాజీవ్ గాంధీని ఏమన్నది. అరే ఏమో తల్లి కూడా ఇట్లా మాట్లాడుతున్నాను. నేనన్నా ఆల్రెడీ నేను చెప్పింది పేపర్లో చదివిన, వెనకపోతే మన పని ఇచ్చిన ఇక ముందుకే వాళ్ళని డిసైడ్ చేసుకొని, ఎస్ మ్యామ్, యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ హెల్పింగ్ యూ. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ బ్రదర్, వై యూ విల్ నాట్ సపోర్ట్ యూ అన్నా. అనగానే, ఆర్ యూ మెట్ ఎనీ టైమ్ అంటే, నేను కలవలేదా. హౌ లాంగ్ యూ ఆర్ హియర్ అంటే, మేము అనదర్ టు, వేర్ యూ ఆర్ స్టేయింగ్, ఏపీకి ఇస్తుంది అని వచ్చిన. రెండో దినం సాయంత్రం ఆల్మోస్ట్ 7-7:30 నాకు ఫోన్ వచ్చింది. ఏది, అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉంటి కదా, ఇప్పుడు సంజయ్ గాంధీకి చెప్తేనే అయినా కదా. ఓల్డ్ బ్లాక్ ఉండే, అప్పుడు కొత్త బ్లాక్ కట్టలే, ఓల్డ్ బ్లాక్లు ఉండే. నాకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఫిక్స్, 1 అక్బర్ రోడ్, 11 o'clock అన్నారు. అయ్యమ్మ 11 o'clock పొద్దుగలుగుతుంది. నాకు ఇంకా డౌట్ వచ్చింది. సరే పోయి కూర్చున్నా. వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ టు రూమ్లో అక్బర్ రోడ్లో పోతుంటే
రాహుల్ గాంధీ ఏం చేస్తుండు తెలుసా, గార్డెన్ లో సైకిల్ తొక్కుతున్నాడు. 1980 సంగతి చెప్తున్నా. ఓకే. గార్డెన్ లో సైకిల్ తొక్కుతున్నాడు. సరే ఇక బాబు చూస్తున్న చూసి వెళ్ళిపోయినా, లోపల కూర్చున్నా. వచ్చిండు ఆయన, జిన్ పాయింట్, వైట్ షర్ట్. ఏ మిస్టర్, వై యు హావ్ గివెన్ ఎ నేమ్? ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. మీరు ఇట్లా అన్నాడు ఏందని నేను ఒకటే హాజరు జవాబు ఇచ్చేసిన. సార్, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్. ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అనగా వాట్ ఈస్ దిస్ అని, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి పిలిపించింది, మళ్ళీ అపాయింట్ వచ్చింది. 11 o'clock పోయింది. ఏం చెప్పిండు అని అంటుంది, క్యాబోలా అన్నది. అంటే మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. तुम क्या बोले? तो मैम ही सेइंग दैट आई कांट बिकेम ए पॉलिटिशियन, आई एम ए पायलट అన్నాడు. आप क्या बोले అంటే నేనన్నా ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్వింది.